రాజేష్ గారు చెప్పిన విత్ ఎగ్జాంపుల్స్ ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఎట్లా ఉన్నది, ఎవరి కేసులు వస్తే ఎట్లా స్పందిస్తున్నారు అనేది చాలా స్పష్టంగా విత్ ఎగ్జాంపుల్స్ రాజేష్ గారు చెప్పారు. ఇక్కడ ఇంకొకటి మన బాలకోటయ్య గారు చెప్పింది, ఆయన వెర్షను, ఈ వెర్షన్ ఆయన ఎలక్షన్ల ముందు నుంచి కూడా చెప్తూనే ఉన్నాడు. ముందు నుంచి కూడా మేము ఎవరికి గంపగుత్తగా మేము అమ్ముడుపోయిన జాతి కాదు మాది అనే యాంగిల్లో ఆయన చాలా స్పెసిఫిక్గా మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు. ఆయన జాతిని జాగృతం చేస్తూనే ఉన్నారు. అంటే కొంత సంస్కారం ఉన్న వ్యక్తులైతే వాళ్ళు ఈ విధంగా మాట్లాడతారు. సామాజిక స్పృహ ఉన్న వాళ్ళైతే ఈ విధంగా మాట్లాడతారు. కానీ కొంతమంది ఎట్లా అంటే జగన్మోహన్ రెడ్డి దృష్టిలో ఎట్లా పడాలి అంటే మంచి పనులు చేస్తే అక్కడెవరూ చూడరు, మనం ఏదో ఒక నేరం చేయాలి, లేకపోతే బూతులు మాట్లాడాలి. ఈ రెండు పనులలో ఒకటి చేస్తేనే, లేదా వీలైతే రెండు పనులు ఇవి చేస్తేనే మనకి పార్టీలో గుర్తింపు వస్తుందనే భావన ప్రబలటమే దరిద్రం. భావన ప్రబలమే కాదు, అదే చెప్పేవాళ్ళు అంట. అది వాళ్ళు అక్కడ చెప్పటం. వరప్రసాద్ గారు చెప్తూ ఉంటాడు. నాకు తెలిసి ఒక వ్యక్తి కూడా ఉన్నాడండి, అజయ్ అమృత్ అతని పేరు. అతను అంత ముందర వైసీపీలో కూడా చేశాడు అనమాట. అతను చెప్తూ ఉంటాడు నాకు అప్పుడప్పుడు, ఒక సెషన్స్ పెట్టి బ్రెయిన్ వాష్ చేస్తారట మొత్తం. అసలు చంద్రబాబు నాయుడు దుర్మార్గుడు అంటే ఇట్లా నరసింహస్వామి ఆయన్ని చీల్చుకొని రక్తం తాగినట్టు తాగుతాడని వాళ్ళు చెప్పి బ్రెయిన్ వాష్ చేసి ఈ సోషల్ మీడియాలో ఉపయోగించుకుంటారట. అంటే ఇదేమన్నా తాలిబాన్ల ట్రైనింగ్ క్యాంపు లాగా నడిపేదా? రాజకీయ పార్టీ అంటే నీ భావజాలం చూడాలి, నీ సిద్ధాంతాలు చూడాలి, నువ్వు చేస్తున్న ఏదన్నా అంటే అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏదైనా సబ్జెక్టు మాట్లాడాలి, ప్రజల తరపున ప్రజలకు ఏదైనా సమస్య ఉంటే అది రిప్రజెంట్ చేయాలి. అట్లా చేస్తే ఆకర్షితులై ప్రజలు నీ దగ్గరికి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ ఇదేమి పద్ధతో నిజంగా కూడా నేను ఇవన్నీ చూసా కదా. అంటే జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నది చూశాను, అంతకుముందు వాళ్ళ నాన్నది చూశాను, ఇంకా చాలామంది ముఖ్యమంత్రులు నేను చూశాను కదా నేను ఒక జర్నలిస్ట్గా. అటువంటిది ఇదేంటో, ఈ భావజాలం ఏంటో, మీరు వెళ్ళండి, మీరు బూతులు మాట్లాడండి, వాళ్ళని వీలైతే నరకండి, రప్ప నరకండి, నేను మిమ్మల్ని కాపాడుతాను అని చెప్పే వ్యక్తిని. ఇంకో మాట కూడా, ఇలా అలాంటి వ్యక్తిని కూడా చూడాలి. మీరు జైలుకి వెళ్తే ఏం కాదు, వెళ్ళండి 3 నెలలే, లోపలికి వెళ్ళి నన్ను స్ఫూర్తిగా తీసుకోండి, నా గురించి చర్చించుకోండి అని ఒక యువతతోటి ఒక మీటింగ్ పెట్టాడు. యూత్ లీడర్స్ అని చెప్పి ఒక మీటింగ్ పెట్టి, ఆ మీటింగ్లో చాలా స్పష్టంగా ఇప్పుడు మీరు అన్న మాటలు చెప్పాడు. యువతని ఎదురుగా కూర్చొని మనం చెప్పాల్సిన మాటలు అవా వీకే గారు? నాయకుడు అనేవాడు ఎవడైనా మీరు జైలుకి వెళ్ళడానికైనా సిద్ధపడని అంటాడా? అన్న తర్వాత ఈ మీటింగ్ అయిన నెక్స్ట్ డే, అంటే ఆ మీటింగ్లో చాలామంది చెప్పారు, అన్న మేము జైలుకి వెళ్తే మమ్మల్ని కాపాడని అది చెప్పినట్టున్నారు. అందరూ అదే బ్యాచ్ కదా అక్కడ ఉండేది. వెంటనే ఒక 4-5 రోజుల తర్వాత అడ్వకేట్లతోటి మీటింగ్ పెట్టాడు. వాళ్ళందరూ నేరాలు చేస్తారు, వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మీది అని చెప్పి వీళ్ళకి అడ్వకేట్లకి చెప్పడం. అసలు ఏమన్నా రాజకీయ పార్టీ నడిపే పద్ధతి ఇదా వీకే గారు? అంటే వింటుంటే నవ్వాలా, ఏడవాలా, అసలు ఈ దౌర్భాగ్యాన్ని తలుచుకొని బాధపడాలా? అర్థం కాని విషయంగా ఉంది. ఈ వలలో పడి చాలామంది అండి, నేను చూస్తున్నాను సోషల్ మీడియాలో కూడా, నేను చాలా కీన్గా ఫాలో అవుతుంటా కదా. ఎవరైనా సరే ఒకటి ఏదన్నా కామెంట్ పెట్టారనుకోండి, ఏదో జగన్మోహన్ రెడ్డి ఇట చెప్పటం బాగుండదయా, ఏదో పిల్లల్ని ఎదురుగా కూర్చోబెట్టుకొని నా బొచ్చు కూడా బేకలేరని చెప్పాడు అధికారంలో ముఖ్యమంత్రిగా ఉన్న బహిరంగ సభలో అన్నాడు. నా అది బేకలేరు ఇది బేకలేరు అని అంటే అది తప్పయా, అట్లా మాట్లాడకూడదు, నువ్వు ముఖ్యమంత్రివి, పిల్లల దగ్గర అట్లా మాట్లాడచ్చా అని ఎవరన్నా అంటే గయ్యన వాళ్ళ మీద పడిపోయి నువ్వు అది ఈ బ్యాచ్, నువ్వు పచ్చమందా ఎల్లో మందా లేకపోతే నీలి మందా ఏదో మందు
నువ్వు చేసే పనిని ఇది తప్పయా అని చెప్పటం కూడా తప్పు. నువ్వు తప్పు అని చెప్పకూడదు, నువ్వు ఏం చేసినా యాక్సెప్ట్ చేయాలి. అంటే ఇది ఒక నియంతృత్వం, ఫ్యాసిజం కాకుండా ఇంకా దీన్ని వేరే పేరుతోటి ఏం పిలుస్తారు. ఇటువంటి ఒక నియంతని మనం ఆహ్వానించాలా? మరీ బడుగు వర్గాల ప్రజలు, బడుగు బలహీన వర్గాల ప్రజలు వాళ్ళు ఆలోచించాలి, మెయిన్గా ఆలోచించాలి. వీళ్ళు ఏదో సోషల్ మీడియాలో పోస్టులు పెట్టేయటం, ఆ పోస్టులు పెట్టింది వాళ్ళ దృష్టిలో పడాలి అనుకోవటం, అది వికృతమైన పోస్టులు పెట్టడం, వికృతం, మామూలు కాదు. మామూలుగా అవి చదవాలంటే ఇందాక మహాసేన్ రాజేష్ గారు చెప్పారు, ఆ భాస్కర్ రెడ్డి పెట్టిన పోస్టులు చూస్తే వికే గారు చాలా చాలా అసహ్యంగా మార్ఫుడు ఫోటోలు పెట్టి అతను చేసిన ప్రాపగాండా నిజంగా ఏ మనిషి నిజంగా కడుపుకు అన్నం తినేవాడు ఎవడు చేయడండి. అంత దారుణంగా రాజకీయాలతో సంబంధం లేకుండా ఇంట్లో ఉండే ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇట్లా ఈ విధంగా మార్ఫింగ్ ఫోటోలు పెట్టి ఎంత దారుణంగా చేశారో మనం అంటే ఉరి తీయాలి, లేకపోతే రాళ్లతో కొట్టి చంపారు. నిజంగా అసలు వేరే దేశాల్లో అయితే నిజంగా అటువంటి ప్రొటెక్ట్ చేశారు. అటువంటి మాలేపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ప్రతి ఒక్కడూ స్పందించాడు. ఆగమేఘాల మీద వాళ్ళ మీడియాలో బ్యానర్ వార్త. వాళ్ళు రాజేష్ గారు చూశారో లేదో కానీ అమెరికా నుంచి వాళ్ళు అక్కడ కొంతమంది 2-3 ఉన్నారు. వాళ్ళు పెట్టారండి. వాళ్ళు ఏం పెట్టారంటే ఆ భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయటం తప్పు అని చెబితే కొంతవరకు ఏదైనా సర్దుకోవచ్చు. పాపం వాళ్ళ మిత్రుడు అరెస్ట్ చేశాడు జైల్లో, సహచరుడు. వాళ్ళు ఏం చెప్పారో తెలుసా? ఇంకెంతకాలం పెడతారా మీరు, అయిపోయింది మీ టైం అయిపోయింది, మేము వస్తాం, మేము అధికారంలోకి రాగానే ఎవడైతే మాలేపాటి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశాడో ఆ ఎస్ఐ సిఐ అందరినీ రప్ప వేసేస్తాం. అదే ఇప్పుడు జగన్కి అదే పెద్ద మైనస్ కాబోతా ఉందిలే అది. ఎందుకంటే ఇలాంటి డైలాగ్స్ ఇవే అంటే ఎంత దాన్ని రిసీవ్ చేసుకోరు. పాపం ఆయనకు అర్థం కావట్లా, ఇట్లా చేసే దెబ్బతిన్నాం అనేది అర్థం కాక ఇంకా అలాగే మాట్లాడు. అయితే ఇక్కడ ఒక అతను ఇంకొక చిన్న పాయింట్ చెప్తా. ఒక అతను ఒక యూట్యూబర్, ఉమెన్ యూట్యూబర్ని అతి నీచంగా మాట్లాడితే ఆమె చాలా వైలెంట్గా రియాక్ట్ అయింది. ఇప్పటికే అతను అదే స్టాండ్ మీద ఉన్నాడు. అతను తప్పు తెలుసుకోవటల్లా. వీళ్ళు తప్పు తెలుసుకునే స్థితిలో లేరు. వీళ్ళందరూ ఒక ఉన్మాదుల్లాగా, అంటే తాలిబాన్ వాళ్ళని అవమానించడం అవుతుంది, వాళ్ళకన్నా ఘోరంగా అంతే నీచంగా ప్రవర్తిస్తారు. తప్పు తెలుసుకునే స్థితిలో లేకపోవడం కాదు, అది ఉద్దేశపూర్వకంగా చేసే తప్పే కాబట్టి తెలుసు అది తప్పని